Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైనటువంటి సోదర సోదరులారా, today's verse for our meditation is taken from Jeremiah 33:3, ఈ దిన మన ధ్యానం కొరకే తీయబడినటువంటి వచనము ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనము. a part of it. అందులో ఒక భాగము, Shew thee great and mighty things. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు నీకు తెలియజేతును. In this verse, God teaches us about the power of prayer. ఈ యొక్క వచనములో దేవుడు ప్రార్థన శక్తిని గురించి ఆయన మనకు నేర్పిస్తా ఉన్నాడు. We need to pray as taught by the Lord in Luke 11:1. లూకా సువార్త 11వ అధ్యాయము 1వ వచనంలో రాయబడినట్లుగా దేవుడు ఏ రీతిగా అయితే ప్రార్థన నేర్పించాడో అలాగే మనం ప్రార్థన ఆరంభించాలి. When we pray such prayers, మనం అటువంటి ప్రార్థన చేసినప్పుడు He will surely answer. ఆయన నిశ్చయముగా మనకు జవాబు ఇస్తాడు. And what will be the result? దానికి వచ్చే ప్రతిఫలం ఏంటి? His glory, ఆయన మహిమ, blessings of others, ఇతరుల యొక్క ఆశీర్వాదము, and enrichment of our lives. మన యొక్క స్వంత జీవితంలో మేలు. So today's promise tells us how much Lord is willing and waiting to do for His people if only they will come before Him in humility and make known their requests. ఈ యొక్క దినాన మనకి ఇవ్వనటువంటి ఈ యొక్క వాగ్దానము తమ ప్రజలు తమను తామే తగ్గించుకుని ఆయన ఎదుకు వచ్చి తమ మనవును తెలియజేసినప్పుడు దేవుడు ఎలాగూ పనిచేస్తాడో ఆ సంగతిని మనకు తెలియజేస్తా ఉంది. He promises in Psalm 81:10, 81వ కీర్తన 10వ వచనం ఆయన మన వాగ్దానం చేస్తా ఉన్నాడు. open thy mouth wide and I will fill it. నీ నోటిని బాగా తెరుము, నేను దాన్ని నింపుతున్నాను ప్రభు అన్నాడు. How many times we ask little? ఎన్ని పర్యాయములు మనం కొంతగా అడుగుతా ఉంటాం. See, God asks us to ask a lot, దేవుడు అధికముగా అడుగుమని ప్రభు చెప్తా but ఉన్నాడు. we will be asking very little. అయితే మనము చాలా కొద్దిగా అడుగుతా ఉంటాం. So there are two parts in every prayer. ప్రతి ప్రార్థనలో కూడా రెండు భాగాలు ఉన్నాయి. What are they? అవేంటివి? One is human side and the other is divine side. మొదటిది మానవుని వైపు, తర్వాత రెండోదిగా దైవికమైనటువంటి వైపు. One is man's side, the other is God's side. ఒకటి మానవుని వైపు, ఇంకొకటి దేవుని వైపు. One is asking, the other is answering. ఒకటేమో అడగటము, ఇంకొకటి దగ్గర నుండి జవాబు రావటము. So two persons are involved here. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టు కనబడతా ఉంటుంది. One who prays and the one who answers. ప్రార్థించేటువంటి వారు, తర్వాత జవాబు ఇచ్చేటువంటి వారు. So let us look at these two parts in detail. ఈ రెండు భాగాలను మనం ఎంతో వివరంగా మనం చూస్తాము. Man's part, మానవుని యొక్క భాగము asking. అడగటము. Do you think asking is difficult or complicated? ఈ యొక్క అడగటం అనేటువంటిది కష్టము, క్లిష్టమైందని అనుకుంటున్నావా? Is there any specific formula to pray? ఈ ప్రార్థించడానికి నిర్దిష్టమైనటువంటి సూత్రం ఏదైనా ఉందా? No, it is very simple. అదెంతో సరళమైనటువంటిది. అలా God says, దేవుడు అంటాడు, call unto me. నాకు మొరపెట్టుము. Creature calling unto the creator, just a child petitioning to his father. ఈ యొక్క సృష్టించబడినటువంటి సంగతి సృష్టికర్తకు మొరపెట్టడం అంటే ఒక బాలుడు తన తండ్రికి మొరపెట్టినట్లుగా. So let us look at three words about asking. అడగటంను గూర్చి మూడు మాటలు మనం చూస్తాము. Number one, మొదటిది the source of prayer. ప్రార్థన గూర్చినటువంటి ఆ యొక్క మూలము. Many do not know this truth. అనేకులకు ఈ యొక్క సత్యం వారికి తెలియదు. Where does prayer begin? ప్రార్థన ఎక్కడ ఆరంభించబడింది? Is it from us? అది మన నుండా? No, not at all. ఎంత మాత్రం కాదు. Prayer begins with God. ప్రార్థన యేసు ప్రభువారితో ఆరంభించబడుతుంది. He takes the initiative ఆయనే ఆ మొదటి మెట్టు వేస్తా through the Holy Spirit. పరిశుద్ధ ఆత్మ ద్వారా He makes man the channel of the petition. That's all. ఈ యొక్క మానవుని కేవలం ఆ యొక్క మనవికి సాధనంగా ఆయన చేస్తాడు. If you read Romans 8:26, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం the same చదివితే truth is mentioned. అదే సత్యం అక్కడ రాయబడింది. Asking God's will to be done on earth, that is prayer. దేవుని యొక్క చిత్తము భూమి మీద నెరవేర్చబడటాన్ని గురించి అడగటమే ప్రార్థన. So the source of prayer is God only. We are only the channels of prayer. ప్రార్థనకు మూలము దేవుడే, కేవలం మనం ప్రార్థనకు సాధనమై ఉన్నాం. And secondly, రెండోదిగా the simplicity of prayer. ప్రార్థనలో ఉన్నటువంటి సరళత. Could anything be so simpler than calling? మొరపెట్టడం కంటే కూడా ఇంకా సరళమైనది ఏదన్నా ఉందా? That's all. అంత మాత్రమే. Third one, మూడోది the scope of prayer. ప్రార్థన గురించినటువంటి ఉద్దేశం. What are the limits of prayer? ప్రార్థనకు ఉన్నటువంటి హద్దుబాట్లు ఏంటివి? Anyone can pray. ఎవరైనా ప్రార్థించవచ్చు. Romans 10:12-14. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12 నుండి 14 వరకు. Not only anyone can pray. ప్రతి ఒక్కరు ప్రార్థించడం మాత్రమే కాదు. About anything you can pray. దేని గూర్చైనా నువ్వు ప్రార్థించవచ్చు. Matthew 11:24. మత్తయి సువార్త 11:24. మార్కు సువార్త 11:24. Thirdly, మూడోది, anywhere you can pray. నువ్వు ఎక్కడైనా ప్రార్థన చేయొచ్చు. Matthew 18:19 and 20. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19-20 వచనాలు. Fourthly, నాలుగోది, any time you can pray. నువ్వు ఏ సమయంలోనైనా ప్రార్థించవచ్చు. Psalm 55:17. 55వ కీర్తన 17వ వచనం. Daniel 6:10. దానియేలు గ్రంథం 6:10. 1 Thessalonians 5:17. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:17. This is man's part. ఇది మానవుని యొక్క భాగము. And now God's part. ఇప్పుడు దేవుని యొక్క భాగము Answering. దేవుడు జవాబు ఇవ్వటము. Whenever man heeds to God's invitation and calls, ఎప్పుడైతే మానవుడు దేవుని యొక్క పిలుపునకు విధేయత చెవియొగ్గుతాడో and
surely there will be a response from God. నిశ్చయంగా దేవుని నుండి జవాబు అనేటువంటిది వస్తుంది. It is impossible for God not to answer. దేవుడు జవాబు ఇవ్వకుండా ఉండటం అనేటువంటిది అది అసాధ్యము. What kind of answer God will give? దేవుడు ఎటువంటి సమాధానం ఆయన ఇస్తాడు? This verse is so wonderful. ఈ యొక్క వచనము ఎంతో అద్భుతమైనటువంటి వచనము. I want to meditate every word of that verse this morning. ఈ యొక్క ఉదయ కాలాన ఈ యొక్క వచనం ఉన్నటువంటి ప్రతి భాగాన్ని కూడా ధ్యానించాలని So కోరుతున్నాను. what type of answer? ఎటువంటి సమాధానం? Number 1. మొదటిది, It is a certain answer. అది నిశ్చయమైనటువంటి జవాబు. What he says? ఆయన ఏమంటాడు? I will answer. నేను నీకు జవాబిస్తాను. God guarantees there will be an answer. దేవుడు నిశ్చయంగా జవాబు అనుగ్రహించబడుతుందని నిశ్చయిత ఆయన ఇస్తున్నాడు. Claim today's promise and pray. ఈ దినాన ఉన్నటువంటి యొక్క వాగ్దానాన్ని కోరుకొని ప్రార్థన చేయి. Then how the answer will come? ఏ రీతిగా జవాబు వస్తుంది? Answer sometimes it is direct. కొన్ని సందర్భాల్లో ఆ యొక్క నేరుగా సమాధానం Yeah, వస్తుంది. before you finish the prayer, నువ్వు ప్రార్థన ముగించే దాని ముందే God says in Isaiah 65:24, దేవుడు యెషయా గ్రంథము 65:24 ప్రభు అంటాడు, before they call, I will answer. నాకు వారు మొరపెట్టడానికి ముందుగానే నేను వారికి జవాబిస్తాను. Before the prophet Elijah finished the prayer, ఈ యొక్క ఏలియా ప్రార్థన ముగించడానికి ముందుగానే the fire of the Lord fell and consumed the sacrifice. ఆ పరలోకం నుండి దేవుని యొక్క అగ్ని దిగి వచ్చి అక్కడటువంటి బలిని అది దహించి వేసింది. 1 Kings 18:38. మొదటి రాజుల గ్రంథము 18:38 So it is a direct answer. అది నేరుగా వచ్చినటువంటి సమాధానం. Secondly, రెండవది, it is a different answer. అది వేరైనటువంటి సమాధానం. Different from what you expected. నువ్వు ఊహించేదానికి వేరైనటువంటిది. For example, ఉదాహరణకు such a great man of God, Paul, asked to heal his infirmity. గొప్ప దైవజనటువంటి పౌలు తన యొక్క బలహీనతను స్వస్థపరచమని ప్రభుని అడిగాడు. And he thought, I have prayed for so many people, they are healed. నేను ఎన్నో అనేకుల గురించి ప్రార్థించిన వారు స్వస్థపరచబడ్డారు. Oh, but so undoubtedly God will heal me. నిశ్చయంగా దేవుడు నన్ను కూడా స్వస్థపరుస్తాడు. But God has not healed అదే me. దేవుడు నన్ను So స్వస్థపరచలేదు. sometimes God will give you different answer than what you expected. కొన్ని సందర్భాల్లో నువ్వు ఊహించే దానికంటే కూడా వేరైనటువంటి సమాధానాన్ని ప్రభిస్తాడు. And sometimes కొన్ని సందర్భాల్లో it's not only a direct answer, అది నేరుగా వచ్చే సమాధానం it is a మాత్రమే different కాదు. answer. అది వేరైనటువంటి సమాధానం. Sometimes it is a delayed answer. కొన్ని సందర్భాల్లో అది ఆలస్యం చేయబడే సమాధానం As ఉంటుంది. we read in John 2:5, యోహాను సువార్త 2:5 రాయబడినట్లుగా, my time has not come. నా సమయం ఇంకనూ రాలేదు. God has his own time. దేవుడు తన సొంత సమయాన్ని ఆయన కలిగి ఉన్నాడు. And sometimes కొన్ని సందర్భాల్లో the answer can be a denial also, saying no. కొన్ని సందర్భాల్లో దాని యొక్క జవాబు చూస్తే ఇంకా కాదు నిరాకరిస్తా ఉంటాడు. Yeah, no also is an answer. ఇక కాదు అనేటువంటిది కూడా సమాధానమే. That's what 1 Kings 19:4. మొదటి రాజుల గ్రంథము 19:4 రాయబడినట్లుగా, So the first thing is, మొదటి సంగతి it is a certain answer. అది నిశ్చయమైనటువంటి జవాబు. In certain answer we have seen 4 things. నిశ్చయమైనటువంటి జవాబులో 4 సంగతులు చూసాం. Direct answer, నేరుగా సమాధానం, and different answer, అది వేరైనటువంటి సమాధానం, delayed answer, ఆలస్యం చేయబడే సమాధానం, sometimes denied answer. కొన్ని సందర్భాల్లో ఇంకా కాదు అని చెప్తాడు. So that is the certain answer. అది నిశ్చయమైనటువంటి జవాబు. Secondly, రెండోది, it is a personal answer. అది వ్యక్తిగతమైనటువంటి సమాధానం. What is written here? అక్కడ ఏం రాయబడింది? I and you. నేను నీకు అంటాడు. Greatest answer to prayer is not getting what you asked, ఆ గొప్ప సమాధానం ఏంటంటే నువ్వు అడిగిన దాన్ని పొందటం కాదు, but Almighty God responding to us. అయితే సర్వశక్తి కలిగినటువంటి ఆ దేవుడు నీకు స్పందించటం. What are you? నువ్వేమై ఉన్నావు? Who am I? నేనేమై We are ఉన్నాను? made of clay. మనము మట్టి ద్వారా We will నిర్మించబడ్డాం. ask 100 things. మనం 100 సంగతులు అడుగుతాం. Our asking is not important. మనం అడగటం ప్రాముఖ్యం కాదు. Such a great God. అంత గొప్ప దేవుడు And paying attention to our petition. మన యొక్క మనవికి ఆయన గమనాన్ని ఉంచటం. And he is answering. ఆయన మనకు He is జవాబిస్తున్నాడు. hearing and answering. ఆయన విని జవాబిస్తున్నాడు. Whether he says yes or no, I am not bothered. ఆయన అవునన్నా కాదన్నా నేను పట్టించుకోను. But కానీ he is hearing my prayer means that itself is a ఆయన నా great thing. ప్రార్థన వింటున్నాడు అనేటువంటి మాట ఎంతో గొప్ప విషయం. Oh, అది that is bringing me to a close walk and fellowship with God. అది నన్ను దేవునికి ఎంతో సమీపముగా నడవటానికి, ఆయనతో కూడా నడవటానికి ఎంతో సహాయపడుతుంది. And thirdly, మూడోది, it is a visible answer. అది ఎంతో కనబడేటువంటి విధానంలో I జవాబిస్తాడు. will show thee. నేను నీకు చూపింతును When అంటాడు. we pray, God gives to us a demonstration of his visible power. మనము ప్రార్థించినప్పుడు ఆయన యొక్క కనిపించేటువంటి ఆ శక్తిని దేవుడు ఆయన మనకు చూపిస్తాడు. That is the answer. అదే సమాధానం. Real prayer is sending specific or definite requests నిజమైనటువంటి ప్రార్థన ఏంటంటే ఒక నిర్దిష్టమైనటువంటి మనవిని తెలియచేయటము and getting specific and definite answers. ఇంకా నిశ్చయమైనటువంటి నిర్దిష్టమైనటువంటి జవాబును కూడా పొందటము. And fifthly, ఐదవది, it is not only a visible answer, అది కనిపించేటువంటి జవాబు మాత్రమే it కాదు, is a mighty answer. అదెంతో బలమైనటువంటి జవాబు. What God is telling? ప్రభు ఏమంటున్నాడు? Great and unsearchable things. శోధింప సఖ్యం కాని గొప్ప సంగతులు అంటాడు. That is humanly impossible things. అవి మానవ రీతిగా చూస్తే అసాధ్యమైనవి. For example, Peter's release from prison in
Acts 12 is an impossible. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో పేతురు ఆ చెరసాలను విడిపించబడటం అది అసాధ్యమైన కార్యము. No, I'm not explaining. అని వివరించడం లేదు. And fifthly, ఐదవది, it is an overwhelming answer. ఇంకా చూస్తే ఇంకా ఎంతో సంతోషాన్ని కలిగించే సమాధానం. Why? ఎందుకు? Things you do not know, I will tell. నీకు తెలియనటువంటి సంగతులు నీకు తెలియజేస్తున్నావు. Greater than the past answers. గడిచినటువంటి సమాధానాలు మించినటువంటిది. Past answers you all know. గడిచినటువంటి ఆ యొక్క జవాబులు నీకు తెలుసు. Because you prayed and God answered. ఎందుకంటే నువ్వు ప్రార్థించిన దానికి దేవుడు జవాబు But ఇచ్చాడు. today what he is telling? కానీ ఇది నన్ను ప్రభు Things ఏమంటున్నాడు? you do not know means they are not the past answers. నీకు తెలియనటువంటి సంగతులు అంటే అవి గడిచిన దినాల్లో ఇవ్వనటువంటి జవాబు కాదు. When we have such a God, మనం అటువంటి దేవుని కలిగి ఉన్నప్పుడు why can't we pray now? మనం ఇప్పుడు ఎందుకు Let ప్రార్థించకూడదు? us bring our petitions today before God. మనం ఈ దినాన మన యొక్క మనవులు మన ప్రభు దగ్గర తీసుకుని He వస్తాం. is a prayer hearing and prayer answering God. ఆయన ప్రార్థన ఆలకించి జవాబిచ్చే దేవుడు. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. And let us learn to pray every day. ప్రతిదినం కూడా ప్రార్థించడం నేర్చుకుందాం. Loving Heavenly Father. ప్రేమల పరలోకటి మా తండ్రి, Oh Lord, what a wonderful promise it is. ఓ ప్రభా ఇంత అద్భుతమైనటువంటి వాగ్దానం. Call unto me, I will answer. నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చదను. Oh Lord, when we ask, you are willing to answer. ప్రభా మేము అడిగినప్పుడు నువ్వు మాకు జవాబు ఇవ్వడానికి You want to give a ఇష్టపడుతున్నావు. certain answer. ప్రభా నిశ్చయమైన జవాబు Not ఇవ్వగోరుతున్నావు. only that, you want to give a, oh Lord, personal answer. అంత మాత్రమే కాకుండా ప్రభా నువ్వు వ్యక్తిగతమైన జవాబు It is a ఇవ్వగోరుతున్నావు. visible answer. ప్రభా కనిపించేటువంటి జవాబు. And also it is a mighty answer. ప్రభా తిరిగి బలమైనటువంటి జవాబు. And it is a overwhelming answer. తిరిగి ఎంతో సంతోషింపజేసేటువంటి సమాధానము. Teach us how to pray. ప్రభా ఎలా ప్రార్థించాలో మీరు మాకు Help us నేర్పించండి. to get the replies to our prayer. ప్రభా మా ప్రార్థనలకు జవాబు పొందడానికి మీరు మాకు You are a సహాయపడండి. prayer hearing and prayer answering. ప్రభా నువ్వు ప్రార్థన విని ప్రభుత్వం దాని జవాబు ఇచ్చే దేవుడు. We do pray in the prayer hearing and prayer answering name of our Lord and Savior Jesus మా Christ. ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి ప్రార్థన ఆలకించి జవాబు ఇచ్చినామని ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.